ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం స్విచ్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో స్విచ్ స్టేట్మెంట్ చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్ వీడియోలో మీరు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి అయితే తెలుసుకున్నారు. మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ చూసుకున్నట్టయితే మనం ప్రతి దానికి కండిషన్ అయితే చెక్ చేస్తాం అన్నమాట. దీంట్లో వచ్చి కేసెస్ అంటాం అనమాట. స్విచ్, కేసు, అలాగే బ్రేక్స్, డిఫాల్ట్ కీవర్డ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఏంటనే చూద్దాం. ఈ స్విచ్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక్కసారి మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు ఒక్కసారి చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసిన తర్వాత డైరెక్ట్ గా కేసు 1, కేసు 2 ఇలా చెక్ చేసుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక్కసారే ఇది మనకి ఎవాల్యుయేషన్ అయితే అవుతుంది అనమాట. దీంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్ లో ఉన్న వాల్యూ అనేది ప్రతి దానికి చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ప్రతి కేసుకి ఒకవేళ ఆ వాల్యూ అనేది మ్యాచ్ అయింది అనుకో, అక్కడికి దాంట్లో ఉన్న ఆ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయి అక్కడికి బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే ఆ కేసు అనేది మనకి ట్రూ అవుతుంది. సో ట్రూ మనకి వాల్యూ అనేది మ్యాచ్ అయినప్పుడు కోడ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి అందులో బ్రేక్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ డిఫాల్ట్ అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు కావాలని పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకుండా కూడా ఉండొచ్చు. సో ఇది ఎలాగంటే ఎల్స్ లో మనకి ఇఫ్ ఎల్స్ లో ఎల్స్ అయితే ఉంటుంది కదా, దానికి ఎటువంటి కండిషన్ అయితే ఉండదు. అలాగే డిఫాల్ట్ కూడా దీనికి మనం ఎటువంటి వాల్యూస్ కూడా మనకి ఒకేలా ఉన్నాయి, లేదంటే మనకి ట్రూ అవుతుందా లేదా అనేది మనకి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మన ఎటువంటి కండిషన్స్ ఇట్లాంటివి ఏమైతే ఉండవు అనమాట డిఫాల్ట్ కి. అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకైతే వాల్యూ అనేది మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది దీనికి ఈక్వల్ కాకపోతే మనకి డిఫాల్ట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, సో ప్రోగ్రామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఇంటూ డేటా టైప్ అయితే తీసుకున్నాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి డే అని తీసుకొని ఈక్వల్ టు 4 అంటే ఇప్పుడు డే అనే వేరియబుల్ లో 4 అనే నెంబర్ అయితే స్టోర్ అయ్యింది అనమాట. ఇప్పుడు నేను స్విచ్ తీసుకున్నాను కదా, సో స్విచ్ లో దీన్ని డే అనేది ఇచ్చాను. అంటే ఈ వేరియబుల్ అయితే మీరు ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ఎక్స్ప్రెషన్ అయితే అంటాం అనమాట. తర్వాత కర్లీ బ్రేసెస్ లో అయితే ప్రోగ్రామ్ అయితే ఓపెన్ అయింది. ప్రోగ్రామ్ లో వచ్చేసి కేసు 1 అయితే తీసుకున్నాం. కేసు 1 వచ్చేసి ప్రింట్ మండే అంటే ఇక్కడ డే లో గనక 1 గనక ఉంటే మండే అన్నది మనకు ప్రింట్ అవుతుంది. అదే కేసు 2 అంటే ట్యూస్డే, కేసు 3 వెన్స్డే, కేసు 4 థర్స్డే, కేసు 5 ఫ్రైడే, కేసు 6 సాటర్డే, అలా కేసు 7 సండే అనమాట. ఇట్లా ఇన్ని కేసెస్ కావాలంటే మీరు అన్ని కేసెస్ అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి డే లో 4 అయితే ఉంది కాబట్టి ఫస్ట్ కేసు 1 చెక్ చేస్తుంది. కేసు 1 కాబట్టి ఇది 1 కాబట్టి ఇది 4 కి మ్యాచ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ కేసుకి వెళ్ళిపోతుంది. కేసు 2 కి 4 కి మ్యాచ్ కాదు. అలా కేసు 4 వచ్చేదాకా ఒక్కొక్క కేసు నుంచి ఇలా వస్తూ ఉంటుంది అనమాట. చెక్ చేసుకుంటా కేసు 4 వచ్చిన తర్వాత ఏమవుతుందంటే డే ఈక్వల్ టు 4 కాబట్టి కేసు 4 ఒకటే కాబట్టి దాంట్లో ప్రింట్ అనేది ఏముంది థర్స్డే అని ఉంది కాబట్టి థర్స్డే అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. మనకి అప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. బ్రేక్ అయిపోయి కేసు 5, కేసు 6, కేసు 7 కూడా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు కావాల్సిన అవుట్పుట్ మనకు వచ్చేస్తుంది కాబట్టి ప్రోగ్రామ్ అనేది అక్కడికి ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో అలా బ్రేక్ అనేది అయితే యూజ్ అవుతుంది. డిఫాల్ట్ కీవర్డ్ మీకు చెప్పాను కదా, డిఫాల్ట్ కీవర్డ్ అంటే ద డిఫాల్ట్ కీవర్డ్ స్పెసిఫైస్ సమ్ కోడ్ టు రన్ ఇఫ్ దేర్ ఇస్ నో కేస్ మ్యాచ్. అంటే మనకి ఎటువంటి కేసు కూడా మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు డిఫాల్ట్ కీవర్డ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మనకి అన్ని కేసెస్ చెక్ చేసుకుంటా వస్తుంది. లాస్ట్ లో డిఫాల్ట్ ఉంటే డిఫాల్ట్ అనేది మనకి వర్క్ అవుతుంది. డిఫాల్ట్ లేదంటే ఏది ప్రింట్ ఇస్తారో లేదంటే ఏదైనా ప్రోగ్రామ్ రాస్తారో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటూ డే ఈక్వల్ టు 4 అని ఇచ్చాను. అంటే డే అనేది 4 అనమాట. ఇక్కడ మనం కేసు 6 నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, అసలు కేసు 4 అనేది లేదు, అంటే డే 4 లేదు కాబట్టి మనకేమైనా లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్ అనేది డిఫాల్ట్ లో ఉన్నది ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే డిఫాల్ట్ కీవర్డ్ మస్ట్ బి యూజ్డ్ యాజ్ ద లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద స్విచ్ అండ్ ఇట్ డస్ నాట్ నీడ్ ఏ బ్రేక్. ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతి కేసుకు కూడా మనం బ్రేక్ అనేది ఇచ్చాం, కానీ డిఫాల్ట్ కి ఎటువంటి బ్రేక్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే డిఫాల్ట్ గనక రన్ అయిందంటే మనకి ప్రోగ్రామ్ అనేది అయిపోయినట్టు అనమాట. ఒకసారి ఈ ప్రోగ్రామ్ మన కోడ్ బ్లాక్ లో రన్ చేసి ఇక్కడ వేరియబుల్ లో వచ్చేసి 5 అయితే నేను తీసుకున్నాను అనమాట. 5 అనేది స్టోర్ చేశాను డే లోకి. స్విచ్ లో వచ్చేసి ఇక్కడ మనం ఆ వేరియబుల్ ఏ వేరియబుల్ అయితే వాల్యూ స్టోర్ చేసామో ఆ వేరియబుల్ అయితే ఇక్కడ తీసుకున్నాను డే అనే దాన్ని. కేసు 1, కేసు 2 అలాగా 7 కేసెస్ 7 కేసెస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే 7 డేస్ ఉంటాయి కాబట్టి వీక్ కి. సో కేసు 1 లో మండే అలా నుంచి సండే దాకా తీసుకున్నాను. కేసు 5 అంటే ఫ్రైడే అనేది ప్రింట్ కావాలి. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని రన్ చేసి చూస్తే మనకి ఫ్రైడే ప్రింట్ అయింది. చూసారు కదా, ఫ్రైడే అన్నది అయితే ఇక్కడ ప్రింట్ అయిపోయింది అనమాట. అంటే ఇది వర్క్ అవుతుంది. ఎందుకంటే డే లో 5 ఉంది కాబట్టి కేసు 5 ఫ్రైడే ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇక్కడ 5 బదులు 8 పెడతాను. సో 8 అంటే మనకి 8 డేస్ లేవు కాబట్టి, అంటే కేసు 7 దాకే ఉంది, 8 లేదు కాబట్టి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే డిఫాల్ట్ లేదు ఉందో లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. రన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు లుకింగ్ ఫార్వర్డ్ టు ద వీకెండ్ అనేది ప్రింట్ అయిపోయింది. అంటే మీకు అర్థమైంది కదా, మనకి ఇక్కడ డే లో ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాచ్ చేసుకుంటూ వస్తుంది అనమాట. మ్యాచ్ చేసుకుంటూ వచ్చి దేనికైతే మ్యాచ్ అవుతుందో ఆ కేసులో ఉన్నదైతే ప్రింట్ అవుతుంది. లేకుంటే అసలు మనకి దేనికి మ్యాచ్ అవ్వకుంటే డిఫాల్ట్ గా ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇదనమాట ఈ వీడియో. సో వీడియో ఎలా అనిపించింది మీకు, ఈ స్విచ్ స్టేట్మెంట్ అర్థమైందా లేదని కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడితో షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.